మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు షష్ఠి గురువారం చాలా మంచి రోజు. కార్తీక మాసంలో 6వ రోజు, పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు మీరు ఏం చేయనవసరం లేదు. జస్ట్ నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. గురువారం రోజు రాత్రి నిమ్మకాయతో ఇలా చేయటం వలన మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధనం చేతిలో నిలవట్లేదని, సంపాదించిన ధనమంతా కూడా ఖర్చు అయిపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉన్నారు. చేతిలో ధనం లేదని అప్పులు చేసేసి ఆ తర్వాత ఆ అప్పులు తీర్చలేక ఎంతో మనస్తాపానికి గురి అవుతూ ఉన్నారు. కలియుగంలో అందరినీ ఎక్కువగా బాధించేవి ధన సమస్యలే. ఈ ధన సమస్యల నుండి బయటపడాలంటే ఖచ్చితంగా కార్తీక గురువారం నాడు నిమ్మకాయలతో ఈ పరిహారం చేసుకోండి. ఎందుకంటే నిమ్మకాయలకు ధన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. ధనం బాగా సంపాదించాలనుకునేవారు ఈ గురువారం రోజు నిమ్మకాయ పరిహారం చేసుకోండి. నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంది. అందుకే నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఎన్నో రకాల పరిహారాల్లో, పూజలలో నిమ్మకాయలను వాడుతూ ఉంటారు. ఇంతకీ కార్తీక గురువారం రోజు నిమ్మకాయతో ఏం చేయాలి, ఏం చేస్తే కోట్లు వచ్చి పడతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు నక్క చెప్పిన కథను విందాం. నక్క చెప్పిన ఈ కథను వింటే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి. మరణం దరి చేరదు, కష్టాలు పోతాయి, ధైర్యం వస్తుంది, సకల సంపదలు వస్తాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనగనగా ఓ పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహా నిదానస్తుడు. ఆ పేద బ్రాహ్మణుడు ఉపాధిని వెతుక్కుంటూ పట్టణానికి బయలుదేరాడు. అతను పట్నం వైపు నడుస్తూ ఉండగా ఓ ధనవంతుని రథం అటువైపు పరుగులు తీస్తూ వచ్చింది. ఆ రథం తోలే ధనవంతుడు కన్ను మిన్ను కానకుండా తన రథాన్ని వేగంగా నడుపుతూ ఉన్నాడు. ఆ రథం దూకుడికి బ్రాహ్మణుడు కాస్త పక్కకు పడిపోయాడు. అతని కాళ్ళు చేతులు కొట్టుకుపోయాయి. విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ధనవంతుడు తన దారిన తాను చక్కగా పోయాడు. జరిగిన దానికి బ్రాహ్మణుడి మనస్సు తరుక్కుపోయింది. తన ఒంటికి అంటిన దుమ్మును దులిపేసుకోగలిగాడే గాని మనసుకు అంటిన వేదన మాత్రం విడవలేదు. నా పేదరికమే ఇంతటి అవమానానికి కారణం కదా. ఇలాంటి దుస్థితి నుంచి బయటపడాలంటే ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ వస్త్రాన్ని తీసుకుని దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళాడు. ఆ చెట్టుకు ఉరేసుకుని చనిపోవాలన్నది అతని ఆలోచన. బ్రాహ్మణుడు ఉరివేసుకునే ప్రయత్నంలో ఉండగా అక్కడికి ఒక నక్క వచ్చింది. ఆ పేదవాడు చేస్తున్న పని చూసి దాని మనసు తరుక్కుపోయింది. దాంతో ఆ నక్క బ్రాహ్మణుడితో, ఓ మానవ, ఎంతో అదృష్టం ఉంటే గాని మనిషిగా పుట్టవు. అందులోనూ నిన్ను చూస్తే పండితునిలాగా కనిపిస్తూ ఉన్నావు. ఆత్మహత్య మహాపాపం అని తెలియదా? భగవంతుడు మనిషికి 2 చేతులు ఇచ్చాడు. మీ చేతుల్ని చూస్తే మాకెంత ఈర్ష్యగా ఉంటుందో తెలుసా? ఈగవాలినా కూడా తోలుకోలేని దుస్థితి మాది. తోలుగుచ్చుకున్నా తీసుకోలేని దైన్యం మాది. అలాంటిది మీ 2 చేతులతో ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో ఆలోచించావా? నీ పేదరికం నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావేమో. డబ్బున్నంత మాత్రాన సంతోషం ఉంటుందని భ్రమించకు. డబ్బున్నవాడు ఇంకా డబ్బు కావాలనుకుంటాడు. ఆ తర్వాత అతనికి రాజ్యం కావాలనుకుంటాడు. ఆఖరికి తను దేవతలతో సమానం కావాలనుకుంటాడు. దేవతలు కూడా తమకు ఇంద్ర పదవి లభిస్తే ఎంత బాగుండో అనుకుంటూ ఉంటారు. ఇలా మనసులో పెరిగే మోహపు దాహం ఎన్నటికీ తీరేది కాదు. దానిలో సంపద అనే ఆజ్యం వేసిన కొద్దీ అది మరింతగా రగులుతూనే ఉంటుంది. మనసులో సంతోషము, బాధ ఉన్నప్పుడు కేవలం బాధనే అనుభవించి ఏంటి ప్రయోజనం? అందుకే కొందరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆనందంగా నవ్వుతూ ఉంటారు. మరికొందరేమో గొప్ప జ్ఞానము, మంచి ఆరోగ్యం ఉన్నా కూడా తమ చుట్టూ నిరాశను చిమ్ముతూ ఉంటారు. మనసును అదుపు చేసుకోలేకపోవటం వల్లే ఇలా నిత్యం బాధల్లోనే బ్రతకాల్సి వస్తుంది. చూడు, గత జన్మలో నేను ఒక గొప్ప పండితుడిని. నిరర్ధకమైన చర్చలతో, పిడివాదనలతో కాలాన్ని వృధా చేస్తూ గడిపేశాను. ఇతరులను అవహేళన చేయడానికే జ్ఞానాన్ని ఉపయోగించాను. ఫలితంగా ఈ నక్క జన్మను పొందాను.
నన్ను చూసైనా నువ్వు తెలివి తెచ్చుకో, ఆ భగవంతుని మీద భారం వేసి నీ జీవన పోరాటాన్ని సాగించు అంటూ తన ఉపదేశాన్ని ముగించింది. నక్క మాటలతో బ్రాహ్మణుడికి జ్ఞానోదయమైంది. ఏ దేవుడో తనను కరుణించి నక్క రూపంలో వచ్చాడని అనిపించింది. అక్కడే తనలోని నిర్లిప్తతను, నిరాశావాదాన్ని విడనాడి తన ఊరి వైపు అడుగులు వేశాడు. కొత్త ఉత్సాహంతో, చెక్కు చెదరని పట్టుదలతో జీవితాన్ని మళ్ళీ ఆరంభించాడు. ఇక విషయంలోకి వస్తే రేపు కార్తీక గురువారము, షష్ఠి, చాలా మంచి రోజు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక షష్ఠి రోజున బ్రహ్మచారి అయిన అర్చకుడికి ఎర్రగడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. కనుక సంతాన సమస్యలు ఉన్నవారు ఈరోజు బ్రహ్మచారి అయిన అర్చకుడికి ఎర్రగడుల కండువాను తాంబూలంతో సహా దానం ఇవ్వండి. ఇక ఎటువంటి ధన సమస్యలు ఉన్నవారైనా సరే, ఎటువంటి అప్పుల బాధలు ఉన్నవారైనా సరే ఈ గురువారం రోజు రాత్రి సమయంలో చక్కగా ఒక నిమ్మకాయను తీసుకోండి. గురువారం రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత ఈ పరిహారాన్ని చేయండి. ముందు నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు 4 చోట్ల లవంగాలను గుచ్చండి. అంటే ముందు మచ్చలు పుచ్చులు లేని నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు 4 వైపులా 4 లవంగాలను గుచ్చండి. తర్వాత ఈ నిమ్మకాయను మీ ఎడమ చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా మాకు ఉన్న ధన సమస్యలు పోవాలి, అప్పుల బాధలు పోవాలి, ధనం కలిసి రావాలి అని సంకల్పం చెప్పుకోండి. మీరు మీ ఫ్రెండ్స్కి ఎలా మీ సంకల్పాన్ని చెప్తారో అలా చెప్పండి. ఇలా ఎడమ చేతిలో నిమ్మకాయను పట్టుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఉండే కొన్ని శక్తులు ప్రేరేపితమవుతూ ఉంటాయి. మన కష్టాలన్నీ ఆ నిమ్మకాయ లాగేసుకునేలాగా చేస్తాయి. దాంతో మనలోని చెడంతటిని ఆ నిమ్మకాయ లాగేసుకుంటుంది. ఇలా మీ సమస్యను చెప్పుకున్న తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని వెళ్ళి మీరు పడుకునే దగ్గర తలభాగంలో పెట్టుకొని పడుకోండి. మరునాడు ఉదయం లేవగానే ఈ నిమ్మకాయను తీసేసి డ్రైనేజీలో పడవేయండి. నిమ్మకాయతో ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన దరిద్రమంతా కూడా పోతుంది. చెడు కలలు రావు. మీ జీవితం మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, ఇబ్బందులు అనేవి రావు. అన్ని విధాలుగా బాగుంటుంది. మరునాటి ఉదయానికి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది. అంటే తెల్లారేసరికి కోట్లు వచ్చి మీ ఇంటి ముందు పడిపోతాయని కాదు, మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గాన్ని తెలుసుకుంటారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు గురువారం రోజు రాత్రి నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలలో చెప్పారు. కార్తీక గురువారం రోజు ఏ పనులు చేస్తే అష్టదరిద్రాలు తొలగుతాయో, ఏ పనులు అస్సలు చేయకూడదో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా సరే కార్తీక గురువారం రోజు తలంటు స్నానం చేయకూడదు. కార్తీక గురువారం ఎవరైనా తలంటు స్నానం చేస్తే వారికి దరిద్రం పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గురువారం రోజు తలంటు స్నానం చేయకూడదని సాంప్రదాయంలో వివరించారు. అలాగే ఎవరైనా సరే గోర్లు కత్తిరించుకునేవారు కార్తీక గురువారం రోజు మాత్రం గోర్లు కత్తిరించవద్దు. సహజంగా శుక్రవారం గోర్లు కత్తిరించకూడదు అనే విషయం అందరికీ తెలుసు. కానీ గురువారం కూడా గోర్లు కత్తిరించకూడదు. అందులోనూ కార్తీక గురువారం నాడు అస్సలు గోర్లు కత్తిరించకూడదు. కార్తీక గురువారం పైగా సాయంత్రం 6 తర్వాత ఎవరైనా సరే గోర్లు కత్తిరించుకుంటే మాత్రం తప్పకుండా దరిద్రదేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ విషయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కార్తీక గురువారం రోజు నల్లటి రంగు వస్త్రాలు ఎవ్వరూ కూడా ధరించకూడదు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ ఎవ్వరూ కూడా గురువారం నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఇంట్లోకి దరిద్రదేవత ప్రవేశిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ధరించవలసి వచ్చినా కూడా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని లేదా ఇష్టదైవం నామాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకొని ఆ తర్వాత ధరించండి. అప్పుడు ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడతారు. అలాగే కార్తీక గురువారం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బూజులు దులపకూడదు. బూజులు దులపటం, ఇల్లు శుభ్రం చేయటం ఇలాంటివన్నీ కూడా కార్తీక గురువారం చేయకూడదు. దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. కార్తీక మాసంలో వచ్చే గురువారాలలో ఏ పనులు చేయకూడదో తెలుసుకుని ఆ పనులు చేయకుండా ఉన్నట్లయితే దాని వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
కార్తీక గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈరోజు అమ్మవారిని పూజించుకోవాలి. నవగ్రహాలలో అత్యంత శక్తివంతుడు, మనకు ఐశ్వర్యాన్ని, మన మాటకు బలాన్ని, మన విలువను పెంచే గ్రహం గురుగ్రహం. గురువు అనుకూలంగా ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. గురువు మన మాటను అవతలి వ్యక్తికి వేదంగా మారుస్తాడు. అందుకే గురువును మచ్చిక చేసుకోవాలి. మరి గురువు అనుగ్రహం కలగాలన్నా, లక్ష్మీదేవి కొలువు తీరాలన్నా కార్తీక గురువారం ఈ పనులు చేయకూడదు. మొదటగా కార్తీక గురువారం గోర్లు అస్సలు కత్తిరించకూడదు. రెండవది నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. మూడవది తలస్నానం చేయరాదు. నాలుగవది ఇంటిలో బూజులు దులపకూడదు. ఇంటిని కార్తీక గురువారం రోజు శుభ్రం చేసుకోకూడదు. ఈ 4 పనుల్లో ఏ ఒక్క పని అయినా సరే గురువారం రోజు చేశారంటే లక్ష్మీదేవి ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. గురువు యొక్క అనుగ్రహం కూడా తగ్గిపోతుంది. కాబట్టి కార్తీక గురువారం రోజు అస్సలు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి. కార్తీక గురువారం అనే కాదు, ప్రతి గురువారం కూడా ఈ నియమాలను పాటించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.